ఎండ కూడా బాగా ఉంది, చలి అలాగే ఉంటుంది అనుకోండి. కానీ వర్షం ఎప్పుడు పడిపోద్దో తెలియదు, సడన్గా పడిపోద్ది వర్షం. ఇప్పుడు ఎంత ఎండ కాసింది, మళ్ళీ ఒక గంటలోని వర్షం పడిపోయినంత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోద్ది. ఇంకెళ్ళి దారిలోని సంతలు అవి అవుతున్నాయి అనమాట. ఇంకా సంతను కూడా చూసాము, బాగున్నాయి ఆ సంత కూడా చూడడానికి. మేము ఆల్రెడీ అరకు 1 టైం వెళ్ళాం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సర్లే ఇంకా అరకులో చూడడానికి ఏటి ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినా రాపోయినా పర్లేదు, ఆల్రెడీ ఒకసారి చూసాం కదా అనుకున్నాము. కానీ ఇప్పుడు మేము అరకు రూట్ నుంచే కదా వెళ్ళాము, మళ్ళీ రెండోసారి కూడా అరకు చూసినట్టు అయిపోయింది. అరకు వెళ్ళినప్పుడు ఏటేటి చూసామో అదే కాఫీ తోటలు, మిరియాల తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ అవన్నీ చూసాం కదా అప్పుడు. మళ్ళీ కూడా సేమ్ అవన్నీ ఇప్పుడు మేము వెళ్ళి దారిలో కనిపించాయి. చుట్టూ మొక్కలు చూడండి, అసలు చాలా బాగుంది. అవి నేచర్ లవర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. కొంచెం ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలా అందరూ ఒక స్లీప్ వేసాం కదా, మళ్ళీ అందరు లేసాం అనమాట. ఇంకా తినడానికి కూడా అసలు ఏ చాయిస్ లేదు. ఇన్కేస్ ఏమేమి తింటే మళ్ళీ వామిటింగ్స్ అయిపోతాయి, కడుపులు తిప్పుతుంది అని చెప్పేసి అసలు ఏవి తినలేదనమాట. వాటర్ కూడా తాగడం చాలా కష్టంగా తాగాము. ఒక్కొక్క డ్రాపు లేదండి ఒక్కొక్క గ్లాస్ తాగాం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘాటిని ఎలాగోలా ముందు దాటేస్తే చాలు అన్నట్టు అనిపించింది. అసలు ప్రాణానికైతే తలనొప్పి వచ్చింది, కడుపులు తిప్పేసింది, ఎలాగంటే గేరలు అయిపోయింది అనమాట. ఆ ఘాటి దిగినంత వరకు నరకంలాగా అనిపించింది ఆ బస్సులోని. ఎక్కడికి వెళ్ళినంత వరకు వెళ్దామని ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప ఇలాంటి జర్నీ చేయాలంటే బాబాయ్ చాలా దారుణంగా ఉంటుంది అసలు. ఇప్పుడైతే సీజన్ కాదు కదా అరకు, అదే అరకులోని చాలా తక్కువ మందే ఉన్నారు, మరీ అంత ఎక్కువ మంది అయితే ఏం లేరు. నార్మల్గా అయితే ఇంక ఈ సైడ్ అంతా అందరూ ఉంటారనమాట. ఇవి అమ్ముతారు కదా కాఫీ పౌడర్లు, పసుపులు, అల్లం, మొత్తం వెజిటేబుల్స్ అవి దారంటే అన్నీ అవే షాపులు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే మనకి సీజన్లోనే బాగా అవన్నీ బేరాలు అవుతాయి కదా. ఇంక సీజన్ కాదు కాబట్టి కొద్దిగా ఓపెన్ చేసుకొని ఉన్నారు ఎవరో. ఇంకా మధ్యలో ఆపుదాం అనుకున్నాం కానీ ఏం ఆపలేదన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే చాలాసేపు కూర్చున్నాం ఈ గట్టు మీదే, ఇవన్నీ చూసుకొని అదే కాఫీ తోటలు, మిరియాల తోటలు అవన్నీ చూసుకొని ఉన్నాం. మళ్ళీ ఇంకా అందరం స్లీప్ వేస్తాం అనమాట. ఇంక ఎంతగానో అసలు అలా పడుకొని ఉంటాం. మా పెద్దోడైతే ఇంకా అడిగి నిద్ర రాదు అంత బేగన అలా కూర్చొని చూస్తున్నాడు అనమాట విండో సీట్ దగ్గర. అసలు వెరైటీ ఏంటంటే మా చిన్నోడైతే అసలు ఏం గోల్ చేయలేదు, బస్సులోని కామ్గా కూర్చొని ఆడు ముట్కాడు అలా విండో సీట్లో చూసుకొని ఉన్నాడనమాట. ఏ మాత్రం కూడా అసలు మాట కూడా ఆడలేదు. వాళ్ళ తాతయ్య అయితే ఏటి ఎంత సైలెంట్గా ఉన్నాడు, వీడు ఎంత కామ్గా ఉన్నాడు కాడా అని. అంటే జర్నీ కదా కొంచెం గేరగా ఉంటుంది, ఇంకా జర్నీలోనే అలాగే ఉంటారు పిల్లలు. మరి అంత పేచీ పెట్టినా మనకి చిరాకు వస్తుంది కదా, ఇంకా అందుకనే కామ్గా ఉన్నాడు. ఉండవండి ఇంకా బస్సు దిగాక మళ్ళీ మొదలాడతారులేండి ఏం పర్లేదు అనేసి అంటే నవ్వుతున్నారు అనమాట మామయ్య అయితే. కొద్దిసేపటికి వెళ్ళాక ఇంకా బార్డర్ దాటామన్నమాట. మేము బార్డర్ దాటితే అక్కడ చెకింగ్ చేశారు. చెకింగ్ అయిపోయాక ఒకదానికి ఒక పావు గంట అరగంట అయిందనమాట. ఆ చెకింగ్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బాబా బస్సు ఆపితే చాలా కొద్దిగా ప్రశాంతంగా ఉంది, కానీ మళ్ళీ బస్సు స్టార్ట్ అయితే ఏదో గండంలాగా అనిపించింది మాకైతే. అస్సలు మాకు ఘాటి అంటే పడదనమాట, నాకైనా మా ఆయనకైనా మా వదినకైనా పిల్లలు ఎవరికైనా. ఘాటి అంటే కొంచెం బాగోదు కదా, కళ్ళు తిరుగుతాయి, గేరగా ఉంటుంది. మధ్యాహ్నం 2 అయితే అయ్యింది. మేము అసలు హోటల్ కోసం ఎతికాము, అదే రెస్టారెంట్ల కోసం, ఎక్కడ ఏం దొరకలేదు. మేము ఇంకా జైపూర్ వెళ్ళామన్నమాట. జైపూర్ బోర్డర్ దాటాం కదా మనకి ఇక్కడ వైజాగ్ నుంచి జైపూర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎక్కడ ఫుడ్ దొరకలేదు. ఏదో ఒక మామూలు డాబా దగ్గర ఆపారనమాట. మాకు కావాల్సింది రైస్ అయితే ఇక్కడ రైస్ ఒకటే థాలీ అమ్మరు, ఇండివిజువల్గా అమ్ముతారు. రైస్ వేరేగా, కూర వేరేగా, మళ్ళీ రసం వేరేగట, సాంబార్ వేరేగా, అలాగా విడివిడిగా కొనుక్కోవాలట. ఇంకా ఎందుకు బాబా విడివిడిగా కొనుక్కొని ఎవరు పడతారు ఆ బాధ అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చాం. మంచి ఆకలి మీద ఉన్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి వేరే డాబా దగ్గర ఆగితే అక్కడైతే దొరికింది మాకు. కానీ మనం ఇంట్లో తిన్నంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు కదా బయటకు వస్తే ఫుడ్. నెక్స్ట్ ఈ ఒరిస్సా సైడ్ వస్తే అస్సలు మనకు ఫుడ్ బాగా దొరకదు, మన ఫుడ్ గండమే. ఇంకా అసలు మాకు ఇంత ప్లానింగ్ ఉంటుందని తెలియదు అనమాట. అనుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఏది ప్రిపేర్ చేసుకోలేదు ముందుగా. లేదంటే నీట్గా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వద్దుము, కనీసం పూటైనా నీట్గా తింటాం కదా. ఇంకా ఎలాగోలాగా ముక్కోమూలుగా సగం తిని సగం వదిలేసాం అనమాట అందరం. ఎవరికి ఎక్కలేదు. అన్నం కూడా చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ జర్నీలోని అంత గట్టిగా ఉన్న రైస్ తింటే
స్టమక్ పెయిన్ అది వచ్చేది. ఎందుకంటే మనం చేసి డేట్ ఉండదు కదా, అలా బస్సులో కూర్చొని ఉండడమే. కానీ ఒక్కొక్కరు షేపులు మారిపోయి చూసారు, పిచ్చోళ్ళ తయారయ్యాం అందరూనా. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుప్తేశ్వరం అనమాట. గుప్తేశ్వరం చాలామందికి తెలిసే ఉంటుంది. గుహలోని శివలింగం ఉంటుంది అనమాట. అదే గుహ బయటనే. ఆ గుహలో నుంచి అప్పట్లోనంట ఆ గుహలో నుంచి వెళ్తే డైరెక్ట్గా కాశీకి వెళ్ళి తోవ ఉందంట. ఇప్పుడైతే ఆ గుహ మూసారంట. కానీ గుడి అయితే చాలా బాగుంది. ఇంకా స్టార్టింగ్ మేము బస్సు దిగ్గానే మెల్లగా నడుచుకొని వెళ్ళాం. బస్సు బయటనే ఆపేశారు, లోపలికి వెళ్ళినవారు అనమాట. మొత్తం రాళ్ళే ఇవన్నీనా. కానీ ఎక్కడ చూసినా పాలగుండే ఉంది. పాలగుండ, ఈతపళ్ళు, మొత్తం అదంతా ఏజెన్సీ ఏరియా కదా, మొత్తం అక్కడ సంబంధించినవన్నీ అన్నీ అవే ఉన్నాయన్నమాట. తాళ్ళు, పూరి జగన్నాథ స్వామి ఫోటోలు, ఈ పింగాణి ప్రమిదలు, సింధూరం అయితే పెద్ద పెద్ద కొండల షేప్లో చేసి పెట్టారనమాట. మనకు కావాల్సినంత సింధూరం. వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ అన్నీ న్యాచురల్గానే కదా పండిస్తారో, కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. మేమైతే ఈతపళ్ళు కొనుక్కున్నాం అనమాట. స్టార్టింగ్ ఇంకా వదిన అయితే ఈతపళ్ళు కొనుక్కుందాం అని చెప్పేసి ఒక 20 రూపాయలు ఈతపళ్ళు అయితే కొనుక్కొని దారంటే తినుకొని వెళ్ళిపోయాము. బాగా ఎండ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఒక పెద్ద డ్రింక్ బాటిల్ అయితే కొన్నారనమాట. కొంచెం డ్రింక్తో అయితే ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. కాళ్ళు అయితే మాకు చాలా దారుణంగా పీకేసాయి అనమాట. కాళ్ళు అసలు అడిగేయడానికి కూడా ఓపిక లేదు ఎవరికైనా. అలా మెల్లగా నడుచుకొని ఎలాగోలాగా వెళ్ళిపోయాం. కానీ 2 కిలోమీటర్లు ఉంటుంది బస్సుకినా గుడికినా. స్లోగా అలా నడుచుకొని వెళ్ళాము. శంఖాలు, విగ్రహాలు అవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఏం కొనలేదన్నమాట. ఎందుకంటే ఎక్కడ అయితే అక్కడ కదలమని చెప్పేసి ఇంక మామయ్య, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ఆగొద్దు, సైలెంట్గా గుడికి వెళ్ళి వచ్చేస్తాం ముందు అనగానే గుడికి అయితే వెళ్ళాం. అటు నుంచి వచ్చి కొనుక్కుందరు అన్నారు. గుళ్ళో లైన్ అయితే బయట గుడికి 50 రూపీస్ అనుకుంటాను టికెట్. 50 రూపీస్ టికెట్ మొత్తం అందరికీ తీసేసుకున్నాము. ఇంకా మెట్లు అన్నారు. ఆల్రెడీ మా వదినాలు వెళ్ళారనమాట ఈ ఊరు గుప్తేశ్వరం. వెళ్తే 1000 మెట్లు ఉంటాయి అన్నదనమాట మా వెన్ని. అయ్య బాబాయ్ ఇప్పుడు ఎంత జర్నీ చేసి 1000 మెట్లు ఎక్కాలా అనేసి అని అనుకున్నాం. కానీ 1000 మెట్లు ఏం లేవు అసలు. 300, 200 ఉన్నాయి, అంతకు మించి ఏం లేవు. పిల్లలు కూడా ఇంకా ఇది కొను అది కొను అని అడిగారు. కానీ మెల్లగా ఎలాగోలాగా వాళ్ళని మరిపించి తీసుకెళ్ళిపోయాం అనమాట. కానీ కంపల్సరీ మా చిన్నోడైతే కడియం కొనమన్నాడు. ఆడికి కొంచెం కడియాలు అవి ఇష్టం అనమాట. వాళ్ళ తాతతో వెళ్ళి కడియం కొనిపించుకొని వచ్చాడు. మరి వీడికి కొన్నాక మా పెద్దోడు ఊరుకుంటాడు ఏంటి. మా పెద్దోడు అమ్మ నాకు తమ్ముడు కొనుక్కున్నాడు కదా అని అన్నాడు. సర్లే అటు నుంచి వచ్చాక కొంటాను లేరా అనేసి చెప్పగానే కామ్ అయిపోయాడు. మెల్లగా ఎలాగోలా మెట్లు అవి ఎక్కేసాం. గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. గుహ దగ్గర ఇంకా ఫోన్లు అవి అలౌడ్ లేవని చెప్పేశారు. ఫొటోస్ అవి తీయకూడదని చెప్తే ఇంకా అక్కడ ఫోన్ అయితే ఆపేసాము. కానీ నంది చూడండి ఎంత పెద్దది ఉందో. అసలు పైన దేవుని దగ్గర, శివుడి దగ్గర ఉంటారు కదా నంది, ఆ నందీశ్వరుడే వచ్చి కూర్చున్నట్టు ఉందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నందిని చూడగానే. నిజం నంది వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు. ఇదిగోండి ఇదంతా గుహ అనమాట. ఇందులో నుంచి లోపలికి వెళ్తే మనకి పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది. ఆ శివలింగం పక్కనే గుహ ఉంటుంది అనమాట. గుహకైతే తాళాలు అవి వేసారు చైన్లతోని. చెప్పాను కదా కాశీకి వెళ్ళి తోవ అక్కడే ఉందని చెప్పి. ఇప్పుడైతే అది క్లోజ్ చేస్తారట. ఇంకా అందరం దేవుడికి దండం పెట్టుకొని అయితే వచ్చాము. అక్కడ బొట్లు పెడతారు కదా, అతనితోని కొంచెం డబ్బులు వేసి బొట్టు అయితే పెట్టించేసుకొని వచ్చామన్నమాట మేమందరం. అత్తయ్య అయితే స్లోగా దిగుతున్నారు. ఇంకా మొత్తం అందరం కింద దీపే వెళ్ళిపోగానే పిల్లలు అన్నారు కొబ్బరి బొండం తాగుతాం అన్నారు. సర్లే ఎండగా ఉంది కదా, బాడీ కూడా బాగా వేడెక్కిపోయింది బస్సు జర్నీ చేసి అని చెప్పేసి అందరూ కొబ్బరి బొండలు అయితే తాగాము. మళ్ళీ ఎలాగోలాగా స్లోగా బస్సు దగ్గరికి అయితే నడిచి వెళ్ళిపోయాం అనమాట. అస్సలు అడుగు పడట్లేదు, అందరి కాళ్ళలోని ఎనర్జీ అయిపోయింది. ఇంకా వదిన అయితే అక్కడ కొంచెం పిల్లలు సమోసాలు కాదు పకోడీలు అవి అడిగారని చెప్పేసి పకోడీలు అయితే కొన్నారు. బస్సులో ఇప్పుడు ఎందుకమ్మా మళ్ళీ కడుపులు తిప్పుతుంది కదా అంటే ఇంకా అవి తప్ప ఇంకా అక్కడ ఏం లేవన్నమాట. మనం ఇంకా దారిలో ఎక్కడే ఆపు కొనుక్కుందాం అన్నా ఎక్కడ ఏటి లేవు. చుట్టూ మొత్తం చెట్లు పుట్టలు తప్ప అక్కడ ఏం లేవు. సర్లే ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి ఆ పకోడీ కొనుక్కొని అయితే వచ్చారు వదినాలు. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. ఇంకా గుప్తేశ్వరం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేని గుళ్ళు చూస్తే కొంచెం జర్నీ కష్టమైనా మనం వచ్చినందుకు ప్రతిఫలం దొరికింది. నార్మల్గా అయితే ఆ గుడి మధ్యాహ్నం పూట క్లోజ్ చేసేస్తారంట. మండే అయితే ఫుల్ డే ఓపెన్ చేసి ఉంచుతారంట. అందుకే మామయ్య అన్నారు మండే వెళ్దాము, ఫుల్ డే ఓపెన్లో ఉంటుంది. నార్మల్గా అయితే మనకు టైం సరిపోదు, మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోద్ది గుడి అని చెప్పగానే మేము ఇంకా మండే బయలుదేరాం అనమాట. అందుకని చెప్పి
ఇంకా దారిలో మాకు టీ కూడా ఎక్కడా దొరకలేదు. ఒక్కొక్కరు గీరలు అయిపోయి ఉన్నాం అనమాట. కొంచెం టీ తాగిన ఎనర్జీ వద్దునేమో అందరూ ఎక్కడికక్కడ చెతగలు పడిపోయారు మొత్తం అందరూ. ఇప్పుడు మేము గుప్తేశ్వరి టెంపుల్ దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడైతే ఛత్తీస్గఢ్లోని దంతేశ్వరి మాత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. దంతివాడ అది. ఇల్లులు అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. చుట్టూన అసలు కొంచెం డిఫరెంట్గా అనిపించింది మొత్తం లొకేషన్ అంతా. చాలా బాగా అనిపించింది ప్రశాంతంగాన. అయితే మా డ్రైవర్ ఏం చేశారు, అసలు రాంగ్ రూట్లో వెళ్ళిపోయారనమాట. మొత్తం రోడ్ అంతా కొత్త రోడ్డు వేస్తున్నారనమాట. మొత్తం రోడ్ అంతా రాళ్ళే. దగ్గర 2 గంటల రాళ్ళు జర్నీ చేసామన్నమాట. బస్సు అంతా కుదుపులు లాంగ్ జర్నీ అయిపోయింది. షార్ట్ కట్ అని చెప్పేసి మొత్తం రూట్ అంతా మార్చి తీసుకెళ్లారు. అక్కడే సగం టైం వేస్ట్ అయిపోయింది మాకైతే. ఇంకా సూర్యుడు అస్తమించిన టైం కూడా అయిపోయింది. అసలు ఇటువైపు వస్తే రూట్లు కూడా సరిగ్గా తెలియవు కదా మనకి, అంత కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఇంకా ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గర అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడైతే ఏదో చెప్పారబ్బా, ఎంట్రన్స్కో బోర్డర్కో మొత్తానికి చేయించమని చెప్పారు. దానికైతే 1 గంట సేపు టైం అయితే వేస్ట్ అయిపోయింది. మేము ఎంత అయింది, అక్కడ 10:30 అయిందనమాట. మాకు బోర్డర్ దగ్గర అక్కడ ఆపేశారు. ఆకలి అయితే వేసింది. అక్కడ టీ దొరికిందనమాట. కొంచెం ప్రశాంతంగా టీ అయితే తాగాము ఎలాగోలా. కానీ పిల్లలు కూడా అలాగే ఓపిక పట్టుకొని ఉన్నారు. మేమైతే ఇంకా దంతేశ్వరి మాత గుడికి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, నైట్ 11 అయిపోయింది. ఇంకా 11 అయితే రూములు కూడా ఎక్కడ దొరకలేదు. అక్కడ దేవస్థానం రూములు కూడా ఖాళీ లేవట. ఎందుకంటే మేము జనాభా ఎక్కువ కదా, దగ్గర 15 మంది 18 మంది ఖాళీ లేవంటే మా ఆయన మావయ్యన రూమ్లో అయితే ఎతకడానికి వెళ్ళారు. ఎలాగోలా మెల్లగా రూమ్ అయితే దొరికింది. ఇంకా అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది అనమాట. తెల్లారిపోద్ది 3 గంటలు అయితే. కానీ ఆకలి తినలేదు కదా ఎవరునా. 12 అయింది. ఎలాగోలా ఏదో ఒకటి దొరికింది తినేద్దామని చెప్పేసి ఇంకా షాపులు ఎత్తుక్కొని వెళ్తే ఏ షాప్లోనూ ఏవీ లేవన్నమాట. ఆ షాపు దేవుడి దేవుళ్ళు ఉంది. ఎలాగోలా నచ్చకపోయినా తినేసాం అనమాట. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన ఇడ్లీ దోశలు అలాంటివి ఏటి ఉండవు. ఎక్కడికి వెళ్ళినా రోటీలు చపాతీలే. అవి అయితే మాకు అస్సలు ఎక్కవన్నమాట, రోటీ చపాతీలు. మొత్తానికి ఎలాగోలా భోజనాలు చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. మొత్తం 3 రూమ్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క రూమ్లో 4 అయితే పడుకున్నాం అనమాట. తెల్లారి మార్నింగ్ 6కి అలా లెగిస్తే సరిపోద్ది కదా, నా పడుకున్నప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ 6కి అయితే లెగుద్దామని చెప్పేసి ఇంకా భోజనం చేసి రూమ్కి అయితే వెళ్ళి నీట్గా ఫ్రెష్ అయిపోయి పడుకునిపోయాము. కానీ ఎంత గోల్లో కూడా మా హితేష్ గారు మమ్మల్ని అందరినీ శుభ్రంగా నవ్వించాడు. నాకైతే నవ్వు ఆగలేదనమాట. నాన్ స్టాప్ నవ్వుకొనే ఉన్నాను. అసలు చిన్నోడిని అయితే అలా భుజాల మీద ఎక్కించుకొని తిప్పాడు అనమాట. 2 రోజులు చాలా బాగా తిప్పాడు ఆడైతే మాత్రం. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, మిస్ అవ్వకుండా చూసేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.